ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకోసం నేను కోటి దీపోత్సవం ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చానండి. ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఎన్టీవీ, భక్తి టీవీ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒక దివ్యమైన ప్రోగ్రాం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నమాట. ఈ ప్రోగ్రాం 2012లో లక్షదీపోత్సవంగా మొదలైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ ప్రయాణం ప్రతి ఏటా దేదీప్యమానంగా వెలుగులు ప్రవహిస్తూ ముందుకు సాగుతుంది. ఈ ఏడాది కూడా అదే నిబద్ధతతో, ఆధ్యాత్మిక చింతనతో కోటి దీపోత్సవాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈ కోటి దీపోత్సవం భక్తుల హృదయాలలో భక్తి జ్వాలలను నింపుతుంది అనటంలో ఏ అతిశయోక్తి లేదు. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా నవంబర్ 1 నుండి 13వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం ఒక్కోసారిగా ప్రతిజ్వలించే లక్షల దీపాలు. లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం మాటలకి అతీతమైనది. ఎవరైనా మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంలాగా అభివర్ణించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీపం అంటే కేవలం వెలుగునిచ్చేది మాత్రమే కాదు, సనాతన ధర్మంలో జ్ఞానానికి, శాంతికి, ఐక్యతకి ప్రతీకగా నిలుస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో. కన్నుల విందుగా ఉంటుంది అంటారు కదా, అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అన్నమాట. మేము వెళ్ళిన రోజు సంకటహరణ చతుర్థి, సో ఆ రోజు వినాయకుడు పూజ చేశారు. అలాగే వేములవాడ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు, అలాగే రాజరాజేశ్వరి శివుడి యొక్క కళ్యాణోత్సవం, మహోత్సవం కూడా జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. నేను మీకు ముందు చూపిస్తాను అన్నమాట. ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవ్రీ డే ఈవినింగ్ 5:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మనకి వెళ్ళడానికి నార్మల్గా వెళ్ళొచ్చు, ఎలాంటి పాస్ లేకుండా. విఐపి పాస్ కూడా ఉంటుంది. ఎవరికైనా విఐపి పాసెస్ కావాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అవ్వండి, నేను డీటెయిల్స్ చెప్తాను మీకు. ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5:30 నుంచి ఆల్మోస్ట్ 10-10:30 వరకు జరుగుతుంది. ఆఫ్టర్ ప్రోగ్రామ్ కూడా ఎలా వెళ్ళాలి అలా అనుకోకండి. అక్కడి నుంచి గవర్నమెంట్ ప్రతి ఏరియాకి వెళ్ళడానికి అక్కడి నుంచి అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎలాంటి అసౌకర్యం మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఒక ఫ్రెండ్లీ సజెషన్ అండి, మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం ప్రోగ్రామ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. సో మీరు దానికన్నా కొంచెం ముందుగా అలా 4:30 అలా ముందు వెళ్ళారనుకోండి, మంచి కన్వీనియంట్గా వీక్షించడానికి ఒక మంచి ప్లేస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి చూస్తే మనకి అన్ని సైడ్స్ నుంచి కనిపించేలాగా ఉండే ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము కొంచెం పెద్దవాళ్ళము, మేము కింద కూర్చోలేము అన్న వాళ్ళు ఒక చిన్న పీట లాంటి స్టూల్ అట్లాంటివి కూడా తెచ్చుకున్నారంటే మీరు కంఫర్ట్గా కూర్చోవచ్చు. మనం అక్కడికి వెళ్తే చాలు అండి, మనకి కావాల్సిన ఎవ్రీథింగ్ కూడా, అంటే శివుడికి పూజ చేయడానికి శివలింగము, ఆయిల్, ఒత్తులు, కుందులు, ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మనం ఎలాంటివి తీసుకెళ్లాల్సిన అవసరం మాత్రం ఏమాత్రం లేదు. అన్నీ కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా ఒక మంచి డెవోషనల్ ప్లేస్కి వెళ్తే, ఒక తిరుపతి కానీ, ఒక శ్రీశైలం కానీ వెళ్తే ఎలా డెవోషనల్గా మనం ఫీల్ అవుతామో, ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తే ఉన్న ఆ 3-4 అవర్స్ మనము ఖచ్చితంగా ఆ ఫీల్ని అయితే ఏమాత్రం మిస్ అవ్వమండి. ఖచ్చితంగా ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మనకు గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి. అంత డెవోషనల్గా ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు వీలైతే ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అట్లీస్ట్ మిస్ అయిన వాళ్ళు ఆన్లైన్లో కూడా వస్తుంది ప్రోగ్రాము. మీరు భక్తి టీవీలో కానీ, ఎన్టీవీలో కానీ లైవ్ ఇస్తారు. కనీసం అక్కడి నుంచైనా వీక్షించడానికి ట్రై చేయండి. డోంట్ మిస్ దిస్ ప్రోగ్రామ్.
అక్కడ మనకి ఏమైనా డౌట్ వచ్చినా ఏదైనా చెప్పడానికి అక్కడ చాలామంది వాలంటీర్స్ ఉంటారండి. మనకి ఎలాంటి డౌట్స్ వచ్చినా ఎక్కడ వెళ్ళాలి ఏంటి అలా ఏమొచ్చినా మనకి సజెస్ట్ చేయడానికి వాలంటీర్స్ ఉంటారండి. అలా వాలంటరీగా మనమే సర్వీస్ చేయాలి అనుకున్నా కూడా ఒక ఎన్టీవీ యాప్ కాదు, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మనం వాలంటరీగా వెళ్ళడానికి ఒక ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిలప్ చేసుకుంటే ఎన్ని డేస్ వెళ్ళాలి అనుకుంటున్నాం, అంటే ఇప్పుడు 14 డేస్ 13 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అన్ని డేస్ మనకి వెళ్ళడానికి వీలవద్దు, జస్ట్ ఓన్లీ ఒక 2 డేస్ 3 డేస్ వెళ్ళడానికి వీలవుతుంది. అంటే అలా మనం ఫామ్ ఫిలప్ చేసుకోవచ్చు. బట్ దానికి మాత్రం వాళ్ళు ఎలాంటి పేమెంట్ అయితే మనకు పే చేయరు అండి. మనం జస్ట్ పర్సనల్గా అలా వెళ్ళాలి చెయ్యాలి అని అనుకుంటే మాత్రం అట్లా ఫామ్ ఫిల్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు అండి.
ఇవాళ సంకటహర చతుర్థి కారణంగా వినాయకుడికైతే పూజ చేశారు. నెక్స్ట్ అభిషేకం కూడా చేస్తున్నారు. మీరు క్లియర్గా వీక్షించవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. దానితో పాటుగా అక్కడ శివుడికి పక్కన కనిపిస్తున్నారు కదా, శివుడికి అమ్మవారికి కూడా కళ్యాణోత్సవం జరిగింది అన్నమాట. ఇక్కడ లక్ష గరిక అభిషేకం కూడా జరిగింది అన్నమాట. స్వామివారికి పాలు, నీళ్ళు, కుంకుమ, అదిగోండి కుంకుమతో అభిషేకం చేస్తున్నారు. అలాగే పసుపుతో కూడా అభిషేకం చేశారు. చూడ్డానికి చాలా కన్నుల విందుగా ఉంది. అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. చాలా అంటే చాలా డివోషనల్ ఫీలింగ్ వచ్చింది అన్నమాట. చూస్తున్నారు కదా, కుంకుమ అర్చన అయిపోయింది. ఇప్పుడు పసుపుతో అభిషేకం చేస్తున్నారు అన్నమాట. కుంకుమతో అభిషేకం అయ్యాక పసుపుతో అభిషేకం చేస్తున్నారు. మేము సాటర్డే రోజు వెళ్ళామండి, సెకండ్ సాటర్డే రోజు. సో సెకండ్ సాటర్డే అవ్వడం మూలాన చాలా అంటే చాలా కొన్ని వేలలో జనాలు అయితే వచ్చారు. ఇంకా సర్ప్రైజ్ ఏంటి అంటే సీఎం గారు కూడా వచ్చారు అన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు స్పెషల్ ఏంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి బర్త్డే కూడా అన్నమాట. సో ఇంకా చాలా క్రౌడ్ ఉండే, దాంతోపాటుగా పోలీస్ వాళ్ళ చెక్కింగ్ అవన్నీ కూడా ఉండే అన్నమాట.
ఇక్కడ ఇప్పుడు వేములవాడ రాజరాజేశ్వరి దేవి రాజరాజేశ్వరుడు అయినటువంటి శివుడికి కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అయ్యింది అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కళ్యాణం జరుగుతుంది.
13వ ఏట అడుగుపెట్టిన భక్తి టీవీ కోటి దీపోత్సవం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు, యావత్ దేశంలోని అత్యంత నియమనిష్టలతో నిర్వహించే ఆధ్యాత్మిక సంబరంగా వెలుగొందుతుంది. ప్రతి దీపపు వెలుగులో జ్ఞానం వికసిస్తుంది. కోటి దీపోత్సవాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించే భక్తుల కుటుంబాలలో ఆధ్యాత్మిక చింతనను నింపుతున్నాయి. శివనామస్మరణం మధ్య కోటి దీపాలు ప్రసరించే వెలుగులు ఆధ్యాత్మిక శక్తిగా దర్పణంలా కనిపిస్తున్నాయి.